శ్రీకృష్ణ అవతారం కోసం దేవతలందరూ కలిసి విష్ణుమూర్తిని ప్రార్థించుతాండ్రు. ఇక్కడనేమో శ్రీకృష్ణుడు జననం. ఇదంతా చూస్తుంటే ఏం గుర్తొస్తుంది? అవును, భాగవతం గుర్తొస్తుంది కదల్లా. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? భాగవతాన్ని చదువుడు కాదు కాదు, ఈ శిల్పాలన్నీ చూస్తేనే చాలు భాగవతం చదివినంత మనకు అర్థమవుతుంది మొత్తం. అంటే ఇక్కడ ప్రతి ఒక్క శిల్పము ఈ భాగవత ఘట్టాలన్నీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. ఇది ఎక్కడనో అనుకున్నారా? ఇంకెక్కడనో కాదులా, మన హైదరాబాదులోనే శిల్పారామంలో చిన్ని కృష్ణుడు వెన్న తినుకుంటా ఎంత మంచిగా ఉన్నాడు కదా. నిజంగా చూస్తా అంటే కన్నుల పండుగ లాగానే ఉంది. ఇక్కడ చూడండి, అంటే మనకు ప్రతి ఒక్క ఘట్టము చిన్ని కృష్ణుడు పుట్టినప్పటి నుండి మొత్తం భాగవతం కంసవధ ఇవన్నీ కూడా మనకు ఇక్కడ కనిపిస్తాయి. మధ్య మధ్యలో ఇక్కడ రాధా కృష్ణ చూడురి ఎంత మంచిగా అలా 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 జల 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 నీళ్ళు వారుతుంటే చూడడం అయితే నిజంగా ఒక్క క్షణం మనమైతే బృందావనంలోనే ఉన్నాము అనిపిస్తుంది. నిజంగా బృందావనం భాగవతం చదువుతా అంటే ఇంత అందంగా ఉంటుందా అనిపిస్తుంది కదా. మీరు ఒక్కసారి శిల్పారాంకి వచ్చి చూడుర్రి, మనం బృందావనంలోనే ఉన్నాము అనుకుంటాం. అట్లాంటి ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కళ్ళకి వస్తుందిలా. ఇక్కడ నేను శిల్పారామంకి అయితే బాగాసార్లనే పోయినా, కానీ ఇది రీసెంట్గా కట్టిండ్రు. ఇదంతా మొత్తం అంతా ఒక సైడ్ మొత్తం ఇలా శిల్పాలను చెక్కుతూ భాగవత ఘట్టాలన్నీ మనకు కళ్ళకు కట్టినట్లు మన కళ్ళ ముందు గోడల మీద ఇట్లా కనిపించేటట్టు పెట్టిండ్రు. నిజంగా చాలా మంచిగా ఉన్నదిలా. ఇక్కడ చూడండి, రాధమ్మ కృష్ణుడు వీళ్ళ అందం చూస్తుంటేనే మర్చిపోతాం, మనల్ని మనం మర్చిపోతాము. రెండు కన్నులు సరిపోవనిపిస్తుంది కదా. శ్రీకృష్ణ గోవింద హరే మురారి. ఇదేంటి పాట పాడతానని అనుకున్నారా? ఒక రకమైన తన్మయత్వం మనకు ఈ ప్లేస్కి పోతే మనకు అనిపిస్తుంది ఖచ్చితంగా. చూడడానికి ఇక్కడ చాలా ఎటువైపు చూడనో మనకు అర్థం కాదు. ఒకవైపు శిల్పాలు ఉంటాయి, ఒకవైపు రాధమ్మ కృష్ణుడు వాళ్ళ కన్నుల పండగ కనిపిస్తూ ఉంటారు, ఇంకొక వైపు జలజల జలపాతం అలా రాళ్ళ నుండి నీళ్ళు వచ్చి పడుతూ ఉంటే ఆ చప్పుడు వినడానికి మస్తు హాయిగా అనిపిస్తుంది. ప్రకృతికి మించిన అందం ఆనందం ఈ ప్రపంచంలోనే లేదు కదా ఫ్రెండ్స్. చూస్తాను రా, నీళ్ళు ఇలా రాళ్ళ నుండి ఇలా ఇలా జల జల జలపాతంలాగా వారుతుంటే వర్ణించడానికి మాటలు సరిపోవు, చూడడానికి రెండు కళ్ళు సరిపోవులా. ఏమంటారు? నేను చెప్పింది నిజమేనా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అక్కడికి పోతేనైతే రావద్ది కాదు వెనుకకు. ఇక్కడ చూడండి, ఏం ఘట్టం గుర్తొస్తుంది మీకు? భాగవతంలో మనకు చిన్ని కృష్ణుడు గోపికలను ఏడ్పిస్తూ ఉంటాడు కదా, గోపిక వస్త్రాపహరణం. వీళ్ళైతే సాక్షాత్తు మనం కళ్ళ ముందు మనుషులే వచ్చి ఇట్లా ఉన్నారా అన్నట్టు ఎంత మంచిగా చేసారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు శిల్పారామం వాళ్ళకు. ఎందుకంటే మన సనాతన హైందవ ధర్మాన్ని ఈ రకంగా కాపాడుతున్నారు. నిజంగా ఇది చాలా మంచి పనే కదా. భాగవతాన్ని చదవడం కాదు, ఇక్కడికి వస్తే ఏకంగా బృందావనంలో నుండి చూడొచ్చులా. ఏమంటారు? నిజమేనా నేను చెప్పింది? ప్లీజ్ నాకు సపోర్ట్ చేయరా. నా వీడియోను తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.